హైదరాబాద్ వరకు ఇలా బుక్ అడ్డం పెట్టుకుని వెళ్ళాలా ఏంటి? మీరేమో అచ్చు తమిళమ్మాయిలాగే ఉన్నారు, కానీ తెలుగు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నారు. తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు వాళ్ళమన్నమాట. ఆడ మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. హైదరాబాద్ వెళ్లే లోపల ఆ అమ్మాయిని లవ్ చేసి లైన్ లో పెట్టుకోమని చెప్తున్నా. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అని చెప్తున్నా. అది కాదు సార్. ఇంక నువ్వేం మాట్లాడుకో. నీ అదృష్టం కొద్దీ నీ పక్కని అందమైన అమ్మాయి పడింది. నువ్వు టైం వేస్ట్ చేసుకోకుండా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ లవ్ ని కన్ఫర్మ్ చేసుకో. సార్ నాకు చాలా పనుందయ్యా, నువ్వు ఆ పనిలో ఉండు. గో గో. ఏంటండి, టీసీ బర్త్ కన్ఫర్మ్ చేశాడా? లేదండి. మరి టీసీతో అంతసేపు మాట్లాడారు? టీసీని బర్త్ కన్ఫర్మ్ చేయమనంటే ఏమన్నాడో తెలుసా అండి? ఏమన్నాడండి? ఆర్ఏసీలో పక్క సీట్లో అందమైన అమ్మాయి పడితే బర్త్ కన్ఫర్మ్ చేయమని అడుగుతావా? హైదరాబాద్ వెళ్లేలోపు నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేసి లైన్ లో పెట్టుకో, చచ్చినా నీకు బర్త్ కన్ఫర్మ్ చేయను అని చెప్పాడండి. అలా అన్నాడా అండి? అవునండి. అసలు టీసీ ఏమనుకుంటున్నాడండి? ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఆర్ఏసీ వస్తే ఇక లవ్ చేసుకోవడమేనా అండి? ఫ్రెండ్షిప్ ఉండదా అండి? దాని గురించి ఆలోచించడం ఏంటండి? ఏం మనుషులు ఏంటోనండి. అసలు వీళ్ళు ఎప్పుడు డెవలప్ అవుతారు మీనాక్షి గారు? కరెక్ట్ గా మాట్లాడారండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుకుంటే ఫస్ట్ లవ్ అనే థాట్ వీళ్ళకి ఎలా వస్తుందో అర్థం కావట్లేదండి. మీనాక్షి గారు, మనిద్దరం భలే ట్యూన్ అయ్యామండి. ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం. ఏదో నా ఏజ్ గ్రూప్ అమ్మాయి నా పక్కన పెడితే హైదరాబాద్ దాకా కాలక్షేపంగా ఫ్రెండ్లీగా ఉంటుంది అనుకుంటాం కానండి, అంతలోనే లవ్ లో పడేసి లైన్ లో పెట్టేసి ఏంటండి ఇది? మీరు మాత్రం చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారండి. అది నా బ్లడ్ లోనే ఉందండి. మిమ్మల్ని మాత్రం ఆ అమ్మాయి తెగ చూస్తుంది. ఎవరండి? అమ్మో, మిమ్మల్ని ఆ అమ్మాయి లవ్ చేస్తున్నట్టుందండి. లేకపోతే ఎందుకలా చూస్తుంది? మీనాక్షి గారు, మీకు దండం పెడతాను, అలా అనకండి. పోనీలేండి పాపం. ఆ అమ్మాయి వైపు ఒక లుక్ వేయండి. వెయ్యండి చెప్తాను. అలా వేస్తే నేను బుక్ అయిపోయినట్టేనండి. నా లైఫ్తో ఆడుకోవద్దండి. మీతో హ్యాపీగా హైదరాబాద్ దాకా జర్నీ చేయనివ్వండి. మా అక్క ఫోన్ చేసింది. మా వదిన ఫోన్ చేసింది. హాయ్ వదినా. హాయ్ మీనాక్షి. కాసేపట్లో సేలం వచ్చేస్తుంది. అవును, నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తావు? నీ నిశ్చితార్థానికి అన్ని రెడీ చేస్తున్నావు. అబ్బా, నా నిశ్చితార్థం పనులు అప్పుడే మొదలు పెట్టేశారా? టైం లేదు కదా, అందుకే. మీ పెద్దమ్మ, మీ శ్రీకర్ అన్నయ్య, మా ఫ్రెండ్ అని చెప్పాను కదా అనుష, ఇంకా మన బంధువులంతా కలిసి అదే పనిలో ఉన్నాం. చెప్పక్క. సరే సాత్విక్, ట్రైన్లో ఏమైనా తిన్నావా? తింటానక్క, ఇంకా టైం ఉంది కదా. ముందు నాకు ఆర్ఏసీ కన్ఫర్మ్ అయితే పెద్ద టెన్షన్ తగ్గిపోయినట్టే. ఆ టీటీకి 100-200 కొట్టకపోయావా? అది కూడా ట్రై చేశానక్క. ఆ టీసీ చాలా సిన్సియర్ లా ఉన్నాడు. పైగా ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? అదంతా అక్కడికి వచ్చాక చెప్తానులే అక్క. కానీ ఆ టీసీది మాత్రం చాలా విచిత్రమైన క్యారెక్టర్. మీనాక్షి, ఫస్ట్ టైం కదా నువ్వు హైదరాబాద్ కి రావడం? అవునదినా,
ఫస్ట్ టైమే. ఎప్పుడిప్పుడు హైదరాబాద్ చూద్దామా అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. హైదరాబాద్ గాలికి చాలా పవర్ ఉంది మీనాక్షి. ప్రపంచంలో ఎవరైనా సరే ఒక్కసారి హైదరాబాద్కి వస్తే మళ్ళీ వాళ్ళకి తిరిగి వెళ్ళాలని అనిపించదు. హైదరాబాద్ కోడల్ని కాబోతున్నాను. నేను పీల్చేది కూడా హైదరాబాద్ గాలినే కదా. వస్తున్నా ఉండు. ఏం లేదక్క, అంతా బానే ఉందక్క. జర్నీ సూపర్. సూపర్ అక్క, జర్నీ సూపర్. ఇంకే నువ్వు భలే మాట్లాడతావు సాత్విక్. సరేగానక్క, మీ అడ్రస్ చెప్పు, డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చేస్తాను. ఆహాహా, నో నో నో, నేనే స్వయంగా వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. నీకు శ్రమ ఎందుకక్క? నాకు ఏ శ్రమ లేదు, నేనే వస్తాను. అలాగే వదినా, నాంపల్లి స్టేషన్ లోనే దిగుతాను. అక్కడే దిగుతావు కదా? అవును వదినా. ఓకే అక్క. ఓకే సాత్విక్, సీ యూ దెన్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. ఓకే మీనాక్షి, నేను పొద్దున్నే వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటా. అలాగే వదినా, బాయ్. బాయ్. ఈ అరుంధతి ఎప్పుడు ఎవరిని రప్పించాలో వారినే రప్పిస్తుంది, అనుకున్న పని సాధిస్తుంది. అమ్మా, నీ వ్యూహాలేంటో అర్థం కావడం లేదు. ఈ అరుంధతి వ్యూహాలు ఎవ్వరికీ అర్థం కావు డాడీ. అసలు వీడెవడో అర్థం కావడం లేదు. మనల్ని ఎందుకిలా బంధించాడో అర్థం కావడం లేదు. అసలు వీడు మనిషో లేక దయ్యమో కూడా తెలియట్లేదు. నాకు అదే అర్థం కావడం లేదమ్మా. కానీ టైంకి మాత్రం వీడు మనకు భోజనం పెడుతున్నాడు. డాడీ, మనమంతా ఏదో విధంగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి, లేకపోతే చాలా రిస్క్ లో పడతాం. మేడం, బయటకు వెళ్ళడానికి వెనక నుంచి ఓ దారి ఉంది మేడం. వెరీ గుడ్, అయితే పదండి.
అటువైపు ఉంది. వీడు మాత్రం ఇక్కడున్నాడు, కానీ అటువైపు నుంచి శబ్దం మాత్రం వస్తూనే ఉంది. అసలు వీడెవడు? నాకంతా కన్ఫ్యూజ్ గా ఉంది. వద్దు వద్దు, వద్దు. రేయ్, ముందు తలుపు గడిపెట్టండి రా. అలాగే మేడం. వీడు మనిషి కాదు, దెయ్యమేమో. ఎవరిది నాన్న ఈ ఫోటో? ఇక్కడికెలా వచ్చింది? అదే అర్థం కావడం లేదమ్మా. రేయ్, వాడు మళ్ళీ వచ్చినట్టున్నాడు రా, తొందరగా తలుపుతీ. అలాగే మేడం. అరుంధతి, నీకోసం తెగ వెతుకుతున్నాం. నీ మీద ఎన్నో కేసులున్నాయి. నువ్వు ఇక్కడున్నావని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టే నిన్ను ఈజీగా పట్టుకుంటున్నాం. ఎస్ఐ గారు, మమ్మల్ని వదిలిపెట్టండి. మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నేను ఇంకా పట్టుకోలేదని మా మీద చాలా ఒత్తిళ్లున్నాయి. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ఎస్ఐ గారు,
మమ్మల్ని వదిలిపెట్టండి. మేము ఇక్కడ ఉన్నామని ఆ ముసుగు మనిషి కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎవరా ముసుగు మనిషి? చూపిస్తారండి. రండి చూడండి. అక్కడ ఎవరు లేరు కదమ్మా. అదిగో ఎస్ఐ గారు అక్కడే ఉన్నాడు. అక్కడ ఎవరు కనిపించట్లేదే. ఏంటమ్మా నాటకాలు ఆడుతున్నావు? అక్కడ ఎవరో లేకపోయినా ఉన్నారని అబద్ధం చెప్తున్నావు. లేదు సార్, అక్కడే ఉన్నాడు సార్. రేయ్, నువ్వు ఆ అలేఖ్య ఐశ్వర్య ఠాగూర్లకి కావలసిన వాడువని నాకు అర్థమైపోయింది. నన్ను దెబ్బ కొట్టిన మీ ఎవ్వరినీ నేను వదలను. మీ అందరినీ దెబ్బ కొట్టేవాడిని ఈ హైదరాబాద్కి రప్పిస్తున్నాను. ఈ అరుంధతి వ్యూహంలో మీరంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, కోలుకోలేరు. వచ్చిన వాడితో టోటల్ గా ఈ అరుంధతి మీకు టెండర్ పెట్టేస్తుంది. మీరందరూ కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తుంది. ఏంటమ్మా నీలో నువ్వే సీరియస్ అయిపోతున్నావు? యు ఆర్ అండర్ అరెస్ట్. రప్పిస్తున్నా, మీ అందరినీ దెబ్బ కొట్టేవాణ్ణి రప్పిస్తున్నా. ட்ரிவேண்டத்திலிருந்து ஹைதராபாத் போகிற சபரி எக்ஸ்பிரஸ் தடம் ஒன்றில் இன்னும் சிட் நேரத்தில் வந்து சேரும். ఏమండి ఇది ఏ స్టేషన్? రైల్వే స్టేషన్ అండి. ఆ? సేలం వచ్చామండి. ఇక్కడ ట్రైన్ సుమారు అరగంట సేపు ఆగుతుంది. పదండి ఆపం తిందాం. ఆపమా అంటే? అంటే ఒక రకమైన దోశ లాంటిది. రండి తిందాం. పదండి. సుడాపో సుడాపో ఆపో 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 సుడాపో సుడాపో 2 ప్లేట్స్ ఆపం. 2 ప్లేట్లు ఆపం కుడింగ. ఆమా కుడుంగ మేడం, ఇందా కుడుంగ. తినండి. మనవాడు లైన్లో పడ్డాడు, పాపని లైన్లో దించాడు. ఒరే కలిశెట్టి శ్రీనివాసరావు, బెర్త్లు కన్ఫామ్ చేయకుండా
ఎంత మంచి పని చేసావురా. ఈ ప్రపంచానికి ఓ అందమైన మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంటని అందించావు. అబ్బబ్బబ్బబ్బబ్బ, సూపర్. ఆల్ ద బెస్ట్. బాగుందా? ఆపం అదిరిందండి. అదురుతుంది. ఎందుకు అదరదు? ముందు ముందు ఇంకో అదురుతుంది.